సో షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్ గురించి మనం మాట్లాడబోతున్నాం వీడియోలో. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అలాగే కుదిరితే హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है. సో ఎలిమినేషన్ మీరు thumbnail చూస్తే అర్థమైపోతుంది కదా, క్లిక్ బెట్ బొక్క బెట్ ఇంకేం పెట్టలేదు. 99.999% రమ్య పికిల్ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్. ఈజ్ ఎలిమినేటెడ్కి ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్కి డిఫరెన్స్ ఉంది కదా. సో మ్యాటర్ ఏంటంటే బాటమ్ టు రాము అయితే సేవ్ అయిపోయాడు. బాటమ్ టు సాయి శ్రీనివాస్ అండ్ రమ్య మోక్ష ఇద్దరు ఉన్నారు. ఇద్దరు వీళ్ళు ప్రిపేర్ చేశారు. అండ్ యాజ్ పర్ ది ఇన్ఫో రమ్య మోక్ష ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్. ఆమెకి అందరికంటే తక్కువ ఓట్స్ వచ్చాయి. సో అది ఒక 4:35కి ఆ ప్రాసెస్ జరగబోతుంది. బట్ కాంక్రీట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఇంక మనం రమ్య మోక్షని మనం చూడలేము ఇంకా. సో ఇది మ్యాటర్. సో సాయి శ్రీనివాస్ బాటమ్ 2 వరకు వచ్చి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉన్నా కూడా వాడలేదు. సో అది పక్కన పెడితే రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా అభిప్రాయం ఏంటో క్లియర్గా చెప్తా. నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, అవుట్ సైడ్ నెగిటివిటీ అనేది చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. అమ్మాయికి ఉన్న అవుట్ సైడ్ నెగిటివిటీ ఇక్కడ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అసలు ఓట్ల కింద కన్వర్ట్ అవ్వలే. ఆమె ఎంత సుమన్ శెట్టి గారితో కొలాబరేట్ అయినా, సుమన్ శెట్టి బయట డైరెక్ట్ షేర్లు ఇంకా ఏమంటారు ఒరిజినల్ అకౌంట్స్తో సుమన్ శెట్టి గారితోనే అయినా కూడా ఓట్లు పడలే. ఇంట్లో కూడా సుమన్ శెట్టి గారితోనే కొలాబరేట్ అయ్యారు ఫస్ట్ 2 వీక్స్. ఆ ఫుడ్ తినడం కానీ అది కానీ ఏమీ అవ్వలే. సో బయట నెగిటివిటీ కానీ వస్తే ఈ రేంజ్లో ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అండ్ దానికి తోడు ఇంకో విషయం ఏంటంటే ఆమెకి స్క్రీన్ స్పేస్ లేదు. ఆమె కూడా అంత యాక్టివ్గా లేరు. నామినేషన్స్లో గట్టిగా మాట్లాడినా కూడా ఒక వర్గంకి అసలు ఎక్కలేదు. సో చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే, ఇప్పుడు రమ్య ఎలిమినేట్ అవునప్పుడు తనూజాకి ఎదురెళ్ళింది కదా, సో అందుకే ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి ఇంకా సేఫ్ గేమ్ ఆడతారు. బట్ ఎలాగో ఈ మన ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు కాబట్టి డైనమిక్స్ మారబోతున్నాయి. బట్ మ్యాటర్ తనూజాకి వెళ్ళినందుకు ఎలిమినేట్ అవ్వలేదు. బయట హేట్రేడ్ అంత గట్టిగా ఉంది వీళ్ళకి. దాంతోపాటు ఇక్కడ చూసే వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలి కదా. ఆమె రావడం అసలు అందరికీ మంచిగా బాండ్లు వద్దు బొక్క వద్దు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడినామా. ఆమె బాండ్లు కోరుకున్నారు, ఆమె బాండ్ల కోసం ఏడ్చారు. అండ్ దట్టు కొన్ని లూజ్ టంగ్ స్టేట్మెంట్లు యూజ్ చేశారు కదా, అది కూడా గట్టిగా రిజిస్టర్ అయ్యేమాట. ఏంటి అమ్మాయి నిబ్బిలా తయారైంది అని చెప్పి. అలా గేముల్లో చూసినా కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు, మాటల్లో చూసినా కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు, స్క్రీన్ స్పేస్ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, ఏమీ లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఆడియన్స్ కంటూ ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదు. సరే పిల్లలుంటే బాగుంటుంది అనే కూడా ఏం లేదు. దానికి తోడు నేను చెప్పాను కదా, ఆల్రెడీ బయట చాలా బీభత్సమైన నెగిటివిటీ ఉంది. సో ఇవన్నీ కలిపి దానికి తోడు బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఇంకా మిస్లీడ్ చేసింది. మిస్లీడ్ కాదు, ఈ అమ్మాయికి పెద్ద బొక్క పెట్టింది. ఆ ఫుడ్ పవర్ దానికి ఇంకా ఇరిటేట్ ఫీల్ అయ్యారు. ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చారు, ఎందుకు మేపుతున్నారు, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరితో ఉంటుంది, అసలు ఈ అమ్మాయి తాలూకా రోల్ ఏంటి. సో అలా చూసుకుంటే ఏం లేదు, ఎక్కలేదు. ఒకవేళ డే 1 నుంచి వచ్చుంటే వేరేలా ఉందనేమో కానీ ఇప్పుడు ఇలా రావడం వల్ల అసలు కరెక్ట్గా చెప్పండి, అసలు లాస్ట్ వీక్ ఏం కనబడింది ఈ అమ్మాయి? అసలు 2 వీక్స్లో కూడా ఏం కనబడలే. సో ఈ వీక్లో అసలు ఏం లేదు, నిల్లు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అండ్ అన్నిటికంటే మెయిన్ రీజన్ నన్ను అడిగితే తనుజ కాదు, కళ్యాణ్ కాదు, అవి కూడా కాదు, బిగ్ బాస్ స్క్రీన్ స్పేస్ కాదు, ఇవన్నీ కూడా కాదు. ఆ లెక్కలో చూసుకుంటే సాయి శ్రీనివాస్ కూడా సేమ్. ఇట్ అప్లైస్ సేమ్ ఫర్ సాయి శ్రీనివాస్. కానీ రమ్యకి బయట ఉన్న నెగిటివిటీ పీక్స్, ఆ నెగిటివిటీయే ఈ రిజల్ట్. నేను అదే చెప్పాను, భారీ నెగిటివిటీ ఉంటే ఇదే ప్రాబ్లం. సో ఓవరాల్గా మనం చేసేది ఏం లేదు. సో షీ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఇన్ ఫ్యూ అవర్స్. ఆ ప్రాసెస్ అండ్ సాటర్డే ప్రాసెస్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో ఇంతకు మించి వీడియో ల్యాగ్ చేసి బొక్క. సో ఓవరాల్గా మీకేమనిపించింది, ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా, ఆర్ ఇంకెవరైనా ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుంది అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు షేర్ ఇంపార్టెంట్, లైక్ ఇంపార్టెంట్. సౌక నమస్కారం, ధన్యవాదాలు.